హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సండే స్పెషల్ ఫిష్ పులుసు పెట్టాను. ఈ ప్రాసెస్ కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. క్వాంటిటీ చూడండి, ఇంత క్వాంటిటీ. ఒక్కసారి కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఫిష్ క్లీన్ చేస్తుంది మా అత్తయ్య, నేను వీడియో తీస్తున్నాను. ఒక ఫోర్ టైమ్స్ కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం కల్లుపుతో మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక 2 టైమ్స్ అట్లా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత చూడండి, వాటర్ కంప్లీట్గా వంపుకొని ఇట్లా ఒక 2 ప్లేట్స్లో ఆరబెట్టుకున్నాను. ఇది 2 kgs ఫిష్. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మంచిగా ఆరబెట్టుకోవాలి, వాటర్ కంప్లీట్గా పోయేంత వరకు ఫిష్ పీసెస్కి. అలా అయితే ఉప్పు కారం మంచిగా పడుతుంది పీసెస్కి. చూడండి, 2 ప్లేట్స్లో విడివిడిగా వేసుకున్నాము. ఇవి ఆరేంత వరకు మనం పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ జీలకర్ర కొంచెం వేయించుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత మెంతులు ఇందులోనే వేసుకొని వేయించుకుంటున్నాను. జీలకర్ర అనేది కొంచెం లేట్గా వేగుతుంది, మెంతులు త్వరగా వేగుతాయి కదా, అందుకే ఫస్ట్ నేను జీలకర్ర వేసుకొని తర్వాత మెంతులు వేసుకొని ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఒక ప్లేట్లో చల్లారి వేసుకుంటున్నాను. పులుసు కోసం ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర మెంతులు ఉంది కదా, అది మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అయితే ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, అది నేను ఎప్పుడైనా పులుసు చేయడానికి యూజ్ అవుతుందని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ వేడెక్కిన తర్వాత 2 kgsకి ఒక 5 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ మంచి వేడెక్కిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఆయిల్లో వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను ఒక 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మనకి పులుసు కూడా మంచి చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో అయితే పర్టికులర్గా కొంచెం కర్రీస్ కంటే ఎక్కువ క్వాంటిటీలో బాగుంటుంది. 2 kgs ఫిష్ కదా, 1.5 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. అలా మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది పులుసు చేసుకున్నాను. ఆ పులుసు ఈ బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలుపుకుంటే ఉప్పు కారం పులుసు మొత్తం కలుస్తుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే చేదవుతుంది. ఇలా ఉడికించిన తర్వాత ఒక 1 స్పూన్ మసాలా వేసుకోండి. మసాలా వేసుకొని బాగా కలిపి ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టుకోండి. చూడండి, ఫిష్ ఆరబెట్టుకున్నాను కదా, ఈ పులుసులో ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసుకోండి. బౌల్లో మంచిగా ముక్కలు ఒక స్పూన్తో మెల్లగా కలపాలి పీసెస్, లేకపోతే విరిగిపోతుంది. ఇలా పులుసులో వేసుకున్న 15-20 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరే ఏ ప్రాసెస్లో చేస్తారు? పులుసు ఇష్టమా, ఫ్రై ఇష్టమా? ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.